దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాంచుకున్న ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈరోజంతా మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మనల్ని తన ప్రేమతో, కరుణతో మనల్ని పొంగిపొరలే పాత్రగా దేవుడు మనందరినీ దీవించారు, ఆశీర్వదించారు. ఆ విశ్వాసంలో ఈరోజంతా సంతోషంగా జీవించుదాం. నా ప్రియ సహోదర, సహోదరి, మనము మన వ్యక్తిగత జీవితాలను మనం ప్రతిరోజు పరీక్షించుకున్నప్పుడు మనలోని అలవాట్లు, మన జీవిత విధానము దేవుడికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందా, దేవుని నుంచి దూరంగా వెళ్ళినట్లుగా అనిపిస్తుందా? ప్రియులారా, దేవుడే ఈ లోకానికి ఆది అంత్యము. ఈ లోకానికి పునాది వేసిందే దేవుడు. ప్రతి జీవికి మూలాధారము దేవుడే. ఆ దేవునితో, మూలాధారంతో మనకు సంబంధము లేకపోతే ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, ఎంత సంపాదించినా ఆత్మలో సంతృప్తి లేనప్పుడు ఈ లోకంలో ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా అది మనకి సంతృప్తిని ఇవ్వలేదు ప్రియులారా. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, 3 యోహాను 2వ వచనంలో, మీ ఆత్మ అభివృద్ధి చెందుతున్నట్లుగా శరీరం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే మనము ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థితిలోనికి మనము ప్రతిరోజు వృద్ధిలోనికి వస్తున్నామో ఆటోమేటిక్గా మన శరీరంలో కూడా ఈ లోకపరంగా మనం అభివృద్ధిలోనికి వస్తాం. కానీ మనము ఈ లోక ప్రకారం మానవ రీతిగా మనం ఆలోచించినప్పుడు ఆధ్యాత్మికత గురించి మనం పట్టించుకోకుండా మన రోజు మొత్తాన్ని శరీరపరకంగా ఆలోచించి, శారీరకంగా ఏమేమి గొప్ప కార్యాలు చేయాలి, చదవడానికి ఎంత సమయాన్ని ఉపయోగించాలి, నాలోని తలాంతులను వృద్ధి చేసుకోవడానికి ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఎక్కడెక్కడ ఎవరెవరితో పరిచయాలను పెంచుకోవాలి, వీటితో మన మీద మనం ఆధారపడి జీవించాలి అనుకున్నప్పుడు, దేవునితో మనం సంబంధాన్ని కోల్పోయినప్పుడు ఈ లోకంలో ఏమి సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా సంతృప్తి మాత్రము మనకు కలగదు ప్రియులారా. తండ్రితో సంబంధం లేకుండా చిన్నవాడు దూరం అయిపోయాడు. తన పరిస్థితి పందులు తినే ఆ పొట్టు కూడా తను తన అవకాశాన్ని తనకు పొందలేకపోయాడు. చూడండి ప్రియులారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనము ఆ తండ్రికి ఉన్న 2 కుమారులను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, 2 కుమారులు తండ్రితో ఉన్నారు, తండ్రి గృహంలో ఉన్నారు, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తండ్రితో సంబంధం కలిగి ఉన్నామని శారీరకంగా ఒక కుటుంబంలో ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా తండ్రి కాపుదలలో ఉన్నాము కాబట్టి మనకింత భద్రత ఉంది అని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ తండ్రి అండదండలలో వాళ్ళు ఉన్నందువలన వాళ్ళు తండ్రి వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నట్లు, తమ సొంత అధికారాన్ని కోల్పోయినట్లు, తండ్రికి విధేయిస్తూ జీవించాలి అన్నట్లు, ఇక సేవకులకి కుమారుడిగా వాళ్ళకి ఏ వ్యత్యాసము లేనట్లుగా తమ ఆలోచన సరళిని వాళ్ళు మార్చుకొని జీవిస్తున్నారు. కాబట్టి ఆ తండ్రి యొక్క నీడలో జీవించడానికి చూడండి, ఆ చిన్న కుమారుడు ఆలోచన మార్చుకుంటున్నాడు. తండ్రితో ఉన్నప్పుడు ఉన్న భద్రత యొక్క విలువ అతడు తెలుసుకోలేకపోయాడు. అందుకని ఏమంటున్నాడు, తండ్రితో అడుగుతున్నాడు, తండ్రి నా ఆస్తిని నాకు ఇచ్చేస్తే నేను దూరంగా వెళ్ళి సంతోషంగా జీవిస్తాను. ప్రియులారా, పరలోకపు తండ్రి మనకు ఇచ్చిన ఆస్తి మన ఈ జీవితము, మన ఈ జీవము. ఈ లోకంలో మనం ఒక మనిషిగా ప్రాణాత్మ శరీరములతో మనం జీవిస్తున్నామంటే ఈ ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ ఆస్తి దేవుడు ఇచ్చినది, మనం సొంతగా సంపాదించినది కాదు. చిన్న కుమారుడు అడిగాడు, నా ఆస్తి నాకు ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అడిగాడు. ఆ ఆస్తిని ప్రాణము, ఆత్మ,
శరీరంగా మనము పొంది ఉన్నామో, ఈ లోకంలో ఆ ఆస్తి నా ఇష్టం, నా జీవితం, నేను ఎలా అయినా జీవిస్తాను, నేను తండ్రి నుంచి ఎంత దూరమైనా వెళ్తానని మనం అనుకుంటున్నాం. చిన్న కుమారుడిలాగా చూడండి, చిన్న కుమారుడు అది తను సంపాదించిన ఆస్తి కాదు, తను వెలను చెల్లించి సంపాదించుకున్న ఆస్తి కాదు. మన జీవితంలో కూడా ఈ ప్రాణము, ఈ దేహము, ఈ ఊపిరి మనం సంపాదించుకున్న ఆస్తి కాదు, దేవుడు మనకిచ్చిన దానము. ఇదంతా దేవునికి చెందినది ప్రియులారా. దాన్ని మనము మన సొంతము, నా ప్రాణము, నా జీవితము, నా ఇష్టమని ఈ లోక తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్తున్నాం. అలాగే దేవుని దగ్గర నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ రోజుల్లో చాలామంది యేసుప్రభు చూపించిన మార్గంలో మేము నడుస్తున్నామని చెప్పుకోవడానికి కూడా చాలామంది యువకుల్లో ఈ రోజుల్లో చాలా తక్కువ ఆలోచనగా అది భావిస్తూ ఉన్నారు. మేము బైబిల్ని చదువుతాము, యేసుప్రభుకి ప్రార్థన చేస్తామని చెప్పడానికి కూడా ఇష్టం లేకుండా, దానివల్ల ఎవరైనా స్నేహితులను కోల్పోతామేమో, ఎక్కడైనా తక్కువగా చూడబడతామేమో, ఎవరైనా హేళన చేస్తారేమో అని ఈ ఆధునీకరణ లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు తమ ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన ఆ పరలోకపు తండ్రితో సంబంధాన్ని తెంచి వేసుకుంటున్నారు. చిన్న కుమారుడు ఏ విధంగా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడో, మనము కూడా ఆధ్యాత్మికంగా తండ్రి నుంచి దూరం అయిపోయి వ్యసనాలు అనే దూర ప్రాంతానికి మనం వెళ్ళిపోతున్నాం. చెడు స్నేహాలని దూర ప్రాంతానికి మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, ఆస్తి అంతా కూడగట్టుకొని చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయి ఆ వ్యసనాలతో గడిపినంత వరకు, తండ్రి ఇచ్చిన ఆస్తిని కలిగి ఉన్నంత వరకు స్నేహితులు ఉన్నారు, తన జీవితం కూడా సంతోషంగా ఉంది. కానీ ఎప్పుడైతే తండ్రి ఇచ్చిన ఆస్తి పూర్తిగా అయిపోయిందో, స్నేహితులు కూడా తను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, తనకున్నవన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా, అప్పుడే తనకి జ్ఞానోదయం కలిగింది. ఇంకా తనకిప్పుడు ఆకలి అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు తన ఆకలి తీరుస్తారు, ఎవరు తనని గుర్తుపడతారు, ఎవరికి తనకు సహాయం చేస్తారు? ప్రియులారా, ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరు తన ఆకలి తీర్చుకోవడము అన్న ఆ దాని మీదని తన దృష్టినంతా పెట్టాడు. కానీ తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడుండవలసిన వాడు, ఇవన్నీ ఏమి కూడా ఆలోచించాల్సిన పనిలో ఆ యొక్క సమయాన్ని కూడా తీసుకోవడం లేదు. ప్రియులారా, మనం కూడా పరలోకపు తండ్రి నుంచి దూరమై ఈ లోకంలో ఉన్న రకరకాల వ్యసనాలలో మనము బందీలం అవుతూ ఉన్నప్పుడు చూడండి, మన కనీస అవసరాలు తీర్చబడడానికి కూడా మనంతటా మనము వనరులను సమకూర్చుకోలేము. మనలో ఆ యొక్క జ్ఞాపక శక్తిని కోల్పోయినప్పుడు, ఆలోచన రీతిని కోల్పోయినప్పుడు, మనం ఎవరము అని తెలుసుకోవడానికి కూడా మనకి కావలసిన ఆ మనసు ఆలోచించే జ్ఞానాన్ని మనం కోల్పోయి, ఇక శరీరం యొక్క ఆకలిని తీర్చుకోవాలి, శరీరం యొక్క వ్యసనాలను, రకరకాల వ్యసనాలను మనం శరీరానికి అలవాటు చేసాం కాబట్టి, వాటికి బందీలం అయిపోయాం కాబట్టి, అవి మనల్ని కలిగిస్తున్న రకరకాల కోరికలలో, ఈ లోక చింతనలో మనం పడిపోయినప్పుడు చూడండి, చిన్న కుమారుడు కూడా తన యొక్క ఆకలిని తీర్చుకోవడానికి ఎవరైనా నా ఆకలి తీరుస్తారా, ఎవరైనా నేను బ్రతకడానికి నాకు సహాయం చేస్తారా అని ప్రక్కదారి తొక్కుతున్నాడు. ప్రియులారా, చూడండి, తను ఉన్న స్థితి కంటే ఇంకా నీచమైన స్థితిలోనికి వెళ్ళి, ఎవరో తెలియని దేశంలో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతున్నాడు. ప్రియులారా, తండ్రి దేవుని దగ్గర నుంచి దూరం అయిన తర్వాత అంత ప్రేమను ఈ లోకంలో మనకి ఎవరైనా ఇవ్వగలరా? ఆ చిన్న కుమారుడు యొక్క తండ్రి నుంచి దూరం అయిపోయి ఆ దూర ప్రాంతంలోని ఆ యొక్క పందుల వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రికి ఉన్న ప్రేమ ఆ పందుల వ్యాపారికి ఉండదు. తండ్రి ఏమో నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. పందుల వ్యాపారి అయితే ఆయన ఎవరూ అడగలేదు, ఎక్కడి నుంచి వచ్చాడు అడగలేదు, అతడి యొక్క అవసరం ఏంటి అడగలేదు, ఎందుకు ఈ నీచమైన స్థితిలోనికి వచ్చాడు అడగలేదు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అడగలేదు. మన గురించి ఎవ్వరు కూడా ఏమీ అడగరు. మనము వారికి అందుబాటులో ఉన్నప్పుడు మనల్ని ఉపయోగించుకొని
పనులు చేయించుకోవడానికే చూస్తారు. చూడండి, ఆ పందుల యొక్క యజమాని వచ్చిన పని కొరకు, అవసరం కొరకు, ఆకలితో వచ్చిన వ్యక్తి యొక్క అవసరాలు ఏమీ పట్టించుకోవడం లేదు. నువ్వు ఆకలిగా ఉన్నావా, ముందు నీకు ఆహారం పెడతాను, నువ్వు కడుపు నిండా తిన్న తర్వాత అప్పుడు నేను ఇచ్చిన పని చేద్దు కానీ అనలేదు. ప్రియులారా, వ్యసనాలతో మనం బంధింపబడి ఉన్నప్పుడు వ్యసనాలు మన ఆత్మీయ జీవితమును గురించి మాట్లాడవు, ఇంకా వ్యసనాలలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఆ పందుల యజమాని తన పందులకు మాత్రం పొట్టుని ఇచ్చాడు, కానీ ఈ చిన్న కుమారుడికి తనకు భోజన సదుపాయములను ఏమి కూడా ఏర్పాటు చేయలేదు. అంత నీచమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ కుమారుడికి తన తండ్రి గుర్తుకు వస్తున్నాడు. నేను తండ్రి నీడలో ఉన్నప్పుడు అధికారముతో ఉన్నాను, భద్రతలో ఉన్నాను, ఆస్తి అంతస్తులను కలిగి ఉన్నాను, నేను సేవకులను కలిగి ఉన్నాము, తండ్రి తర్వాత పెత్తనాన్ని చెలాయించగల శక్తిని, సామర్థ్యాన్ని నేను కలిగి ఉన్నాను, అంతస్తుని నేను కలిగి ఉన్నాను. అప్పుడు గుర్తుకు వచ్చింది తండ్రి ప్రేమ. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ పని చేయనప్పటికీ ఇవన్నీ కలిగిన నేను నా జీవితానికి మూలమైన తండ్రి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇవన్నీ కోల్పోయి పందుల పొట్టు కూడా తినడానికి నాకు అవకాశం లేని ఈ నీచమైన స్థితికి చేరుకున్నాను అనే కనువిప్పు అందులో కలుగుతుంది. ప్రియులారా, మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితానికి మూలమైన ఆ దేవునితో మనం సంబంధాన్ని కోల్పోయినప్పుడు ఈ ప్రాణాత్మ శరీరములు ఆయన ఆస్తి, ఆయన ఇచ్చింది. మనం వ్యసనాలతో గడుపుతూ బంధనాలలో చిక్కుకొని ఉన్నప్పుడు, శరీరము మనస్సు చిక్కి శల్యమైపోయినప్పుడు అప్పుడు దేవుడు మనకి గుర్తుకు వస్తాడు. చూడండి, ఆ చిన్న కుమారుడు తన యొక్క స్థితి తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఎంత ప్రేమగల తండ్రి పరిగెడుతున్నాడు ఆ కుమారుడి దగ్గరికి. ఆ కుమారుణ్ణి ఏమీ అడగడం లేదు, ఆ కుమారుని ప్రేమిస్తున్నాడు, కౌగలించుకుంటున్నాడు, వస్త్రం కప్పుతూ ఉన్నాడు, చెప్పుల జోళ్ళు వేస్తున్నాడు, రింగు పెడుతూ ఉన్నాడు, పండుగ వాతావరణాన్ని సిద్ధం చేస్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా తిరిగి వచ్చినప్పుడు మనం కోల్పోయిన నీతి వస్త్రాన్ని ఆ ప్రభు తిరిగి మన మీద కప్పుతున్నాడు. ఏ ఆధ్యాత్మిక అధికారాన్ని మనం కోల్పోయామో ఆ ఉంగరాన్ని పెట్టడము ద్వారా దేవుడితో మనకు ఉన్న సంబంధము ఇక ఆది నుంచి అంత్యము వరకు ఉండే సంబంధమని ఆ ఉంగరాన్ని దేవుడు మనకి పెడుతున్నాడు. మన కాళ్లకు చెప్పులు జోళ్ళు వేసి దేవుని యొక్క వాక్యాన్ని, సత్య సందేశాన్ని బోధించడానికి మనల్ని పరిచారకుల్లాగా అధికారం ఇచ్చి పంపుతున్నాడు. మనము తిరిగి వచ్చినప్పుడు తండ్రి కోడె దూడను వధించి సిద్ధము చేస్తున్నాడు పండుగ కొరకు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరిలో ఉన్న ఆ కోడె దూడె అనే ఆ యొక్క గర్వము, మోసము, ఈ లోకానికి చెందిన అన్ని వ్యసనాలు అవి వధింపబడనంత వరకు పండుగ వాతావరణం రాదు. ఈస్టర్ పండుగ మనం జరుపుకోవాలంటే మనలో ఉన్న అన్ని రకాల వ్యసనాలనే కోడె దూడ వధింపబడాలి. అప్పుడే ఈస్టర్ పండుగ ఈ లోకంలో ఆధ్యాత్మికంగా మనం జరుపుకోవచ్చు. మనల్ని చూసి పరలోకంలో కూడా పండుగ జరిపింపబడుతుంది. మరి దాని కొరకు మనం సిద్ధపడదామా? అలాంటి కృప మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మేమందరం కూడా తప్పిపోయిన చిన్న కుమారు లాంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. నీవు ఇచ్చిన ఆస్తి ఈ ప్రాణము, ఆత్మ, శరీరము. కానీ మేము సంపాదించినట్లుగా, మా ఇష్టము వచ్చినట్లుగా ఈ లోకంలో మేము జీవిస్తూ ప్రభువా, పందులు తినే పొట్టు కూడా దొరకనంత ఆధ్యాత్మికతలో నీచమైన పరిస్థితికి మేము వెళ్ళినప్పుడే అయ్యా మాకు కనువిప్పు కలుగుతుంది తండ్రి. అటువంటి నీచమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు మమ్మల్ని వెతికే మంచి గొర్రెల కాపరిలాగా, మా కొరకు ఎదురు చూసే తండ్రిలాగా నీవు ఉన్నావు. నీ ప్రేమను బట్టి స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ మేము తప్పిపోయిన ఆ కుమారునిలాగా నాయన మాకు కలిగించిన కనువిప్పును బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం.
మా మీద కప్పిన నీతి అనే వస్త్రాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. నాయన, అనంతము వరకు నీలో మాకు అధికారాన్ని, కుమార స్వభావాన్ని ఇచ్చావు. నీకు వందనాలు తెలియచేస్తున్నాం. మేము నీకు దగ్గరికి తిరిగి రావడమే కాదు, తప్పిపోయిన మాలాంటి ఎంతోమందికి కనువిప్పు కలిగించే నాయన సత్య సువార్తను బోధించే జోళ్లను నువ్వు మాకు ఇచ్చావు. నీకు వందనాలు తెలియచేస్తున్నాం. నాయన, ఈరోజు ఈ లోకంలో మాత్రమే కాదు పండుగ నాయన, మారు మనసు పొందిన మాలాంటి వారిని బట్టి పరలోకంలో కూడా పండుగ జరుగుతుంది. మారు మనసు పొందిన మా జీవితము ఎంతోమంది జీవితాల్లో కనువిప్పు కలిగించులాగున కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అవును ప్రియులారా, ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఈరోజు మనల్ని చూసి గొప్ప పండుగ జరుగుతుంది. ఈరోజు మనం కూడా ఆనందించుదాం. ఈ ఆనందంలో అందరినీ కూడా పాలు పంచుకునేలా చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.